రేడియేషన్ ట్రీట్మెంట్లో మనం యూస్ చేసేది హై ఎనర్జీ ఎక్స్రేస్. నార్మల్గా మనం యూస్ చేసే సిటీ స్కాన్స్ ఏవైతే ఉంటాయో వ్యాధి నిర్ధారణకి చేసుకునే సిటీ స్కాన్లో మనము లో ఎనర్జీ ఎక్స్రేస్ అన్నది యూస్ చేయడం జరుగుతుంది. అవే ఎక్స్రే కిరణాలని మనం కొంచెం ఎనర్జీ ఎక్కువ చేసి మనం ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ దాంట్లో యూస్ చేస్తూ ఉంటాం. మనం రేడియేషన్ లో యూస్ చేసే కణాల ఏదైతే ఎక్స్రేస్ ఉంటాయో వాటి వల్ల ఇచ్చే ప్రదేశాన్ని బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఆధునికత ఏదైతే జరిగిందో రేడియేషన్ ట్రీట్మెంట్స్లో కానివ్వండి, మెషిన్స్లో కానివ్వండి, మనం యూజ్ చేసే ఎనర్జీస్లో కానివ్వండి, పురాణ కాలంలో యూజ్ చేసే మెషిన్స్కి ఇప్పుడు యూజ్ చేసే అధునాతిక మెషిన్స్కి చాలా తేడా అన్నది వచ్చింది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా వరకు టెంపరీ ఉంటాయి, పర్మనెంట్గా ఏమీ ఉండవు. ఒక 3-4 నెలల వ్యవధిలోనే వాళ్ళు మళ్ళీ అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మొత్తం ఫ్రీగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు అడిగినట్టు హెయిర్ లాస్ అన్నది మనం రేడియేషన్ ట్రీట్మెంట్లో చూస్తామా అన్నది క్వశ్చన్. సో మనం ఇచ్చే ప్రదేశం, సపోజ్ మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే తల మరియు మెడ భాగంలో మనకు క్యాన్సర్లు ఉన్నాయి, వాటిని మనం రేడియేషన్ ట్రీట్మెంట్లో క్యూర్ చేసే దాంట్లో బియర్డ్ ఏరియా అంటే మెయిల్స్లో మనం చూసుకున్నట్టయితే గడ్డం ఏరియాలో హెయిర్ అన్నది పోతుంది, అది మెల్లమెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్స్ ట్రీట్ చేసేటప్పుడు రేడియేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి హెయిర్ లాస్ అన్నది అక్కడక్కడ పోయే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి అయితే మనం బీమ్స్ని పాస్ చేస్తామో అక్కడ హెయిర్ లాస్ ఉండే అవకాశం ఉంటుంది. నిదానంగా మళ్ళీ ఒక మంత్స్ కానీ ఇయర్స్ వ్యవధిలో మళ్ళీ వాళ్ళు హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అదే స్కిన్లో మనం చేంజెస్ చూసినట్టయితే కొంచెం రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగే ఏరియాస్లో చర్మం అన్నది కొంతమందికి ఎర్రగా అవ్వచ్చు, కొంతమందికి నల్లగా అవ్వచ్చు. కొన్ని చోట్ల ఎక్కడైతే చెమట పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందో అక్కడ రేడియేషన్ వల్ల కొద్దిగా స్కిన్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అది మళ్ళీ ఒక 2-3 వీక్స్ టైంలో నార్మల్గా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది, కొత్త చర్మం వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.